thank you so much for 5k followers annamata. Thank you so much. మీకు నిజంగానే మా కంటెంట్ ఇష్టం లేదు అనుకుంటే దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మొహమాటం ఏం లేదు. 2 years లోని జస్ట్ 5000 సబ్స్క్రైబర్స్ అంటే నథింగ్. ఇది బాగా పాపులర్ అయిపోయి ఆ తర్వాత ప్రమోషన్స్ మాత్రమే చేస్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళకి బాగానే లైక్స్ వచ్చేస్తున్నాయి, కమెంట్స్ వచ్చేస్తున్నాయి, మానిటరైజేషన్ అయిపోతుంది. వెంటనే మానిటరైజేషన్ అయిపోయిన తర్వాత నుంచి ప్రమోషన్స్ కూడా ఎలాగో తెలిసింది. మేమేం మా సరదా కోసం మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళట్లేదు, మీకు చూపించాలి, మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ నాకు అసలు అర్థం కాదు ఏంటంటే అసలు మా కంటెంట్ దేనికి సపోర్ట్ చేస్తారు మీరు? మీకు మొగుడు స్పెల్లమ్స్ వీడియోస్ కావాలా, డైలీ వ్లాగ్స్ కావాలా, లేదంటే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ టాక్స్. నేను మీ పావని, నేను మీ కపిల్. తెలుసు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 5k ఫాలోవర్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. చాలా గుర్తుపెట్టుకుంటాం. సో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఒక షార్ట్ పెట్టాను అనమాట. అది రీచ్ అయితే వెళ్ళలేదు, కానీ మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్కి. ఇప్పుడు 10kకి హాఫ్లో ఉన్నాం అనమాట. 5k వచ్చారు. 5kకి అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాము. సో ఆ హ్యాపీనెస్ తోటి వీడియో షూట్ చేస్తున్నాం అనమాట. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ ఫామ్ వీడియో షూట్ చేస్తున్నాము. అయితే మా ఛానల్ జర్నీ ఏంటి, మేము ఏ వీడియో వాళ్ళు సక్సెస్ అయ్యాము, ఏ వీడియోస్ పోస్ట్ చేస్తే సక్సెస్ అవుతారు ఏంటి, అసలు మా కష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాము. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అయితే నా సబ్స్క్రైబర్స్కి ఒకవేళ ఈ వీడియో వస్తే డెఫినెట్గా వీడియో పూర్తిగా చూడండి, మిస్ కాకుండా. సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఛానల్ స్టార్ట్ చేసింది జూలై 28, 2022 అనమాట. చాలా ఆలోచించి 1 month ముందు నుంచి ఆలోచించామా మనం? 1 month ఎక్కువ ఆలోచించాం. 1 monthకి ఇంకా ఎక్కువే ముందు నుంచి ఆలోచించి అసలు మనం ఏ కంటెంట్ చేయగలం, మన వల్ల ఏం చేతనవుతుంది, మనం ఏం చేయగలుగుతున్నాము అనేది ఆలోచించుకొని, అసలు ఇద్దరమే ఉంటాం కదా, మనకి థర్డ్ పర్సన్ లేరు వీడియోస్ తీయడానికి, అసలు మనం తీసుకోగలమా లేదా, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మేము అన్నీ ప్లాన్ చేసుకొని ఓకే దిగుదామా లేదా అని ఆలోచించి జూలై 28కి ఫైనల్ చేసుకొని ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నీ ఫస్ట్ వీడియో ఏంటి బేబీ? అందులో నా ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది అనమాట, ఫస్ట్ వీడియో. సో ఫస్ట్ వీడియో ఇంకెవరైనా స్కిప్ చేస్తే కనుక, ఇంకా ఎవరైనా చూడకపోతే అసలు ఛానల్లో ఏ కంటెంట్ పెడతాను ఏంటి అనేది ఆ వీడియోలో నేను చెప్పాను. సో ఇక్కడ ఐకార్ట్లో వేస్తాను చూడండి. సో 28న నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను. విదిన్ 2 డేస్లో అంటే జూలై 30కి నాకు ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. నవంబర్ 16th 2022న మేము ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసాం. ఆబ్వియస్లీ మీకు తెలుసు మొగుడ్స్ వర్సెస్ పెల్లమ్స్ వీడియోస్ మనం చేస్తున్నాము షార్ట్స్లోని. అందులో ఏ వీడియో బేబీ మనకు బాగా క్లిక్ అయ్యింది, పోస్ట్ చేసాము. ఫుడ్ పెడుతున్నప్పుడు తల వెంటకి వస్తుంది కదా. సో ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అదేంటో పోస్ట్ చేసాక ఒక 200-300కి వెళ్ళింది అంతే. జస్ట్ 200-300. 6 months వరకు ఆ వీడియో వెళ్ళలేదు. 6 months వరకు అసలు ఆ వీడియో వెళ్ళలేదు. అనుకోకుండా అప్పుడు జనవరిలో ట్రెండ్ అయింది బేబీ, నడుస్తుంది. సంక్రాంతి టైంలోని ఒక అమ్మాయి చేసింది కదా, నవ్య ఫుడ్ ఏంటి అనుకొని చేసేది కదా. సరదాగా మనం కూడా ఎలాగో ఫుడ్ వండుకున్నాం కదా, చేద్దాం అని చెప్పేసి నువ్వు కూడా అదే వీడియో చేసావు. అన్ఫార్చునేట్ గా ఆ వీడియో ప్లస్ ఈ వీడియో రెండు కలిపేసి ఒకేసారి మనకి 1M దాటింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియో కపుల్ ఆఫ్ వీడియోస్ వల్ల మనకి నియర్లీ 500+ సబ్స్క్రైబర్స్ అనేది ఆ 2 వీడియోస్ తోటే మనకు వచ్చారు. 500 కూడా కాదు, ఇంకా ఎక్కువ యాక్చువల్ గా. అంటే 1 month లోని 500 అయితే ఓకే, బట్ అది 2 months ట్రెండ్ బాగా నడిచింది అనమాట. సో ఆ ట్రెండ్ టైంలోనే మేము ఫుడ్ వీడియోస్ చేసుకుంటాం కదా అనేసి మేము అప్పుడప్పుడు ఫుడ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసాము. ఆ ఫుడ్ వీడియోస్ వల్ల ఏంటంటే ఈ టాలెంట్కి వచ్చిన వీడియో వచ్చేసి 1.1Mకి వెళ్ళింది. సంక్రాంతి ఫుడ్ వీడియోస్ వచ్చి 1Mకి వెళ్ళింది. దాని ద్వారాగా ఫుడ్ వీడియోసే ఒక 2 వీడియోస్ 600K ఒకటి, 300-400K అలాగా వీడియోస్ వెళ్ళాయి అనమాట. దానివల్ల మాకు నియర్లీ 4000 సబ్స్క్రైబర్స్ మేము రీచ్ అయిపోయాం. అంటే 1 year పట్టింది. మేము ఛానల్ జూలైలో స్టార్ట్ చేసాము, మాకు వచ్చే పాటికి మే అలా పట్టేసింది అనమాట. 1 year అది 1K రావడానికి. 1K 4K
4K రావడానికి. 1K మాకు అరౌండ్ ఎప్పుడు వచ్చింది? 1K జనవరిలో వచ్చింది, January 16th వచ్చింది. అంటే ఛానల్ పెట్టిన 6 monthsకి 1K ఫాలోవర్స్ వచ్చారు. పెట్టిన 1 year దగ్గరలో ఉన్నప్పుడుగా 4,000 వచ్చారు అనమాట. 4,000 నుంచి 5,000 రావడానికి ఫస్ట్ ఛానల్ పెట్టిన 6 monthsకి మనకి 1000 సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చేసారు. ఆ 6 months తర్వాత ఆ 1000 నుంచి ఇప్పుడు 5,000కి రావడానికి మనకు మోస్ట్లీ నియర్లీ అబౌట్ 1 year పట్టేసింది, చాలా ఎక్కువ పట్టింది. అండ్ మోర్ ఓవర్ మధ్యలో మేము వీడియోస్ కూడా కొంచెం లైక్ గ్యాప్ ఇచ్చేసాము, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల, లేదంటే నా ఆఫీస్ టెన్షన్స్ లైక్ ఆఫీస్ బిజీ వల్ల. అండ్ మేము ట్రిప్స్కి వెళ్ళాం మధ్యలోని, యూట్యూబ్ కోసం అన్నట్టుగా మేము కొన్నిసార్లు మధ్యలోని ట్రిప్స్కి వెళ్ళాము. యాక్చువల్గా ట్రిప్స్కి వెళ్ళాం వీడియోస్ కోసం అని చెప్పి. ట్రిప్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చేసేవి అనమాట. ఆబ్వియస్లీ వాటర్ చేంజ్, కంటిన్యూస్గా ఒక వాటర్ అలవాటు అయిపోయిన తర్వాత వేరే వాటర్ షిఫ్ట్ అయినప్పుడు ఇంటికి వచ్చి రాగానే ఫీవర్ స్టార్ట్ అయిపోయేది. ఆ వీడియోస్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి కూడా అవ్వేది కాదనమాట. సో అలాగా ఏంటంటే ఇప్పుడు 2 years ఆఫ్ జర్నీలో, ఈ యూట్యూబ్ 2 years జర్నీలో మోస్ట్లీ మేము మధ్యలో ఒక 3-4 months మనం మ్యూట్ లో ఉన్నట్టు కదా. మ్యూట్ లైక్ వీక్లీ 1 వీడియో అని, లేదంటే 10 days కి 15 days కి ఒక వీడియో అన్నట్టుగా పోస్ట్ అయ్యేది. బట్ ఎనీహౌ ఇట్స్ అది కాకుండా మధ్యలో నువ్వు జాబ్ చేసావు, సో జాబ్ బిజీ వల్ల ఒక 6 to 7 months జాబ్ వల్ల నాకు చేసుకోవడానికి అవ్వలేదు. ఎవరైనా ఇంటికి వచ్చినా, చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చినా చేయడానికి అవ్వేది కాదు. సో అలా ఏంటంటే కంప్లీట్ గా ఒక 1 month 1.5 month మ్యూట్ లో ఉండేవాళ్ళం. తర్వాత సడన్ గా వచ్చి వీడియోస్ పోస్ట్ చేసేవాళ్ళం. యూట్యూబ్ వాళ్ళు మమ్మల్ని మర్చిపోయేవాళ్ళు అనమాట. ఫైనల్లీ ఎలా అయితేనే 2 years అంటే ఛానల్ స్టార్ట్ చేసిన 2 years కి మనకి 5,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారనమాట. సో ఇంకా సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దండం పెట్టాలి మన సబ్స్క్రైబర్స్ కి. దండమయ్యా, దండమయ్యా. ఈ 5,000 లోని లిమిటెడ్ అంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, లేదంటే కొంతమంది ఫ్రెండ్స్. ఫ్రెండ్ అనిల్ అన్నయ్య, నా ఫ్రెండ్ ఉమా, ఇంకా రేణు, అంతేనా? ఈ ముగ్గురేనా మనకు కంటిన్యూగా మెసేజ్లు కమెంట్లు పెట్టేది. ప్రతి వీడియో మీరు చూడండి, షార్ట్ అయినా లెంత్ అయినా ప్రతి వీడియోకి వీళ్ళు ముగ్గురే కమెంట్స్ పెడతారు. అప్పుడప్పుడు వీళ్ళ ఫ్రెండ్ సంతోష్ పెట్టేవాడు. మా తమ్ముడే పెట్టాడు, నాకు సొంత తమ్ముడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, ఆడే పెట్టడు. అయితే ఇప్పుడు వాళ్ళని తీసేగా మిగతా సబ్స్క్రైబర్స్ మీరు కంప్లీట్ మ్యూట్ సబ్స్క్రైబర్స్ అనమాట. మీ పేరు ఇప్పుడు నుంచి అసలు 5,000 members ఎందుకయ్యా నా ఛానల్లో ఉన్నారు మీరు? దేనికోసం చెప్పండి, కాసేపు మౌనం పాటిస్తాను. యాక్చువల్ గా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనం వీడియోస్ చేస్తున్నాము, చేసిన తర్వాత గ్రూప్స్ లోని, నీకు తెలిసిన గ్రూప్స్, నాకు తెలిసిన గ్రూప్స్ లోని, స్టేటస్ లో, ఇన్స్టాగ్రామ్స్ లో, లేదంటే వాట్సాప్ గ్రూప్స్ లోని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో మనం షేర్ చేస్తున్నాము. బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓకే వీళ్ళకి ఒక లైక్ కొట్టేస్తే అయిపోతుంది అనుకుని సింపుల్ గా వీడియో ఓపెన్ చేస్తున్నారు, ఒక లైక్ అయితే. ట్రెండ్ ఎలా అంటే టిక్ టాక్ వచ్చింది కదా, అప్పుడు మనం టిక్ టాక్ చేసేవాళ్ళం. టిక్ టాక్ లో ఏంటంటే 3 folders ఉండేవి, అంటే 3 rows ఉండేవి. మనం పోస్టులు పెట్టినవి, మనకున్న ఫాలోవర్స్, మనకు వచ్చిన లైక్స్. ఆ లైక్స్ ఎంత ఎక్కువ వస్తే వాళ్ళు అంత పాపులర్ అన్నట్టు అర్థం అనమాట. అలా ఆ ట్రెండ్ లోనే ఉండిపోయారు అనమాట మా సబ్స్క్రైబర్స్. వీడియో పెట్టగానే వీళ్ళకి ఒక లైకే కదా కావాలి, ఓపెన్ చేసి లైక్ కొట్టి పడేస్తే అయిపోద్ది అని అనుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ వీడియో కనీసం ఒక 70 to 80% మీరు వీడియో చూడకుండా లైక్ చేయడం వల్ల స్పామ్లోకి వెళ్తే తప్ప దానివల్ల మాకు యూజ్ ఏం లేదు చెప్పాలంటే. మీకు ఒకవేళ టైం లేదు నిజంగానే వీడియో చూడడానికి అని అంటే ఓకే, మీకు టైం ఉన్నప్పుడే వీడియో చూసుకోండి. ఛానల్ పేరు తెలుసు మీకు, ఛానల్ ఎలా సెర్చ్ చేయాలో తెలుసు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు స్క్రోలింగ్లో కూడా వస్తుంది. సేవ్ టు లెటర్ కొట్టేసుకొని తర్వాత చూసుకోవచ్చు. మీకు టైం ఉన్నప్పుడే వీడియో చూడండి. అట్లీస్ట్ ఒక 70 to 80% ఒక 10 minutes వీడియోలో 8 minutes అయినా మీరు వీడియో చూడకపోతే మాకు ఆ వ్యూ కౌంట్ అవ్వదు. మాకు ఇక్కడ అల్టిమేట్గా వ్యూస్ ఇంపార్టెంట్. మేము ఒక సక్సెస్ రేట్ మాకు రావాలి అంటే కాదు, మనం ప్రతి వీడియోని మాక్సిమం చెప్తున్నాము కమెంట్ చేయండి అని. బట్ టిల్ నౌ మనకి రెగ్యులర్ గా కమెంట్ చేసిన వాళ్ళు తప్ప ఇంకా ఎవ్వరు మనకి అసలు కమెంట్స్ అనేది యూజ్ చేయట్లేదు, కమెంట్స్ ఆప్షన్.
సో దట్ అంటే కమెంట్ చేస్తే మనకి వీడియోలోని ప్రాబ్లం ఏంటి, లేదంటే మన కంటెంట్ లో ప్రాబ్లం ఏంటి, లేదంటే మనం ఏమైనా అప్గ్రేడ్ చేసుకోవాలా ఏంటి అనేది మనకు ఒక పాయింట్ ఉంటది. మీ ఫీడ్బ్యాక్ ఏదైనా సరే మాకు కమెంట్స్ రూపంలోనే మీరు ఇవ్వగలరు. మాకు మీరు అసలు కమెంటే చేయట్లేదు. చెప్పాను కదా ఇందాక లిమిటెడ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి, వాళ్ళ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కలిపి జస్ట్ వీళ్ళు నలుగురు మాత్రమే మాకు ఏ వీడియో పెట్టినా కమెంట్స్ పెడతారు డెఫినెట్ గా. మిగతా వాళ్ళు అయితే అసలు చూస్తారో లేదో కూడా తెలియదు. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళకి ఇది అలవాటు అయ్యి ఉంటది. ఇన్స్టాగ్రామ్ లో ఎవరు లైక్ కొట్టినా తెలుస్తుంది, ఎవరు ఫాలో కొట్టినా తెలుస్తుంది. ఇక్కడ యూట్యూబ్ లో తెలీదు. మీరు లైక్ కొట్టినా మాకు తెలీదు, మీరు చూస్తున్నా మాకు తెలీదు, మీరు సబ్స్క్రైబ్ చేసినా తెలీదు. లైక్స్ వద్దు, మనకి లైక్స్ అవసరం లేదు. కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మాకు వీడియో నచ్చిందంటే నచ్చింది అని, లేదంటే ఇగో ఇది మార్చుకోండి అనేసి ఏదో ఒకటి కమెంట్ లో అనేది సింపుల్ గా. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో మనం లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాము, వాట్సాప్ లోనే మెసేజ్లు పెడుతున్నారు, ఇది బాగుంది అది బాగుంది, అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అది ఇది అనుకొని. ఈవెన్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వాట్సాప్ లోనే స్టేటస్ పెట్టామంటే స్టేటస్ లో మెసేజ్ వీడియో చూస్తున్నారు, చూసిన తర్వాత వాట్సాప్ లోకి వచ్చేసి మెసేజ్ సూపర్ గా ఉన్నది, ఇలాగుంది అలాగుంది అని చెప్తున్నారు. కానీ ఆ కామెంట్ ఏదో మనకి వీడియోలో పెట్టారంటే వీడియో కొంచెం పుష్ అవుతుంది ముందుకి, సో దట్ మనకు కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా. మా బాధ అది. మీరేం చేస్తున్నారు, వీడియో పోస్ట్ చేస్తున్నాం, మేము వీడియో పోస్ట్ చేసి స్టేటస్ లో పెడతాం. స్టేటస్ లో పెట్టేసిన తర్వాత మొగుడు స్పెల్లర్స్ వీడియోస్ అయితే అని ఒక కమెంట్ మాకు వాట్సాప్ లో పెట్టేదేదో, బ్యాక్ వచ్చి వాట్సాప్ లో పెట్టేదేదో ఇందులో పెట్టచ్చు కదా కదా. ఫైన్, ఓకే, లెట్ దెమ్ గివ్ ఎ ఛాన్స్. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. మేము అలా మర్చిపోకూడదనే నేను నోట్ చేసి మరీ పెట్టుకున్నాం. ఇంకో నోట్ చేసి మరీ పెట్టుకున్నాం. డైరెక్ట్ లైక్ ప్రమోషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో వ్యూస్ ఇచ్చేసారని, ఇప్పుడు మిగతా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు చూడండి, మీరు వీడియోస్ బాగానే చూస్తున్నారు, వాళ్ళు ఏదో కంటెంట్ చేస్తున్నారు, ఆ కంటెంట్ తోటి వాళ్ళు బాగా పాపులర్ అయిపోయి ఆ తర్వాత ప్రమోషన్స్ మాత్రమే చేస్తున్నారు వీడియోస్లోని. మేము అలాగ అస్సలు చెయ్యము. ఒకవేళ మాకు ప్రమోషన్స్ వచ్చాయి మీ ద్వారా, మీ దయతోటి మేము గనక పాపులర్ అయినా, మాకు సక్సెస్ వచ్చినా యూట్యూబ్లోని ప్రమోషన్స్ చేస్తాము. బట్ అట్ అ లిమిట్ ఆఫ్ లైక్ మాక్సిమం 40% ప్రమోషన్స్ చేస్తాము. మిగతా 60% అనేది మా ఓన్ కంటెంట్ ఏదైతే మేము ఎప్పుడు చేస్తున్నామో రెగ్యులర్ గా, ఐదర్ డైలీ డే ఇన్ మై లైఫ్స్ అవ్వచ్చు, లేదంటే ఫుడ్ బ్లాగింగ్స్ అవ్వచ్చు, లైక్ ఫుడ్ ఐటమ్స్ మేము ఏమైనా కుక్ చేసుకుని, లేదంటే మినీ వ్లాగ్స్ లాగా బయటకు వెళ్ళేటప్పుడు మేము ఏమైనా కవర్ చూపించుకొని ఆ టైప్ అవి మేము మాక్సిమం 60% కంటెంట్ అనేది మా ఓన్ కంటెంటే పెట్టుకుంటాం. 40% ప్రమోషన్స్ అనేది ఎవరైనా ఆఫ్ కోర్స్ యూట్యూబ్ లోకి ఇన్స్టాగ్రామ్ లోకి వస్తున్నారు అంటే సమ్ షార్ట్ ఆఫ్ అమౌంట్ సంపాదించడానికి. సో ఆ అమౌంట్ అనేది మాకు ఫర్దర్ గా యూట్యూబ్ ని ఇంకా కొంచెం డెవలప్ చేయడం కోసం యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆ 40% మేము ప్రమోషన్స్ చేస్తాం అంటున్నాము. బట్ అదంతా మీ సపోర్ట్ వల్ల అవుతుంది. మీరు వీడియోస్ చూసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి ప్రతి వీడియోలోని కామెంట్ చేస్తేనే మాకు అది పాసిబిలిటీ ఉన్నది. ఇప్పుడు నియర్లీ అబౌట్ 2 years అయిపోయింది. 2 years లోని జస్ట్ 5,000 సబ్స్క్రైబర్స్ అంటే నథింగ్. ఇది మేము ఇంకా ఇప్పుడు వచ్చి మానిటరైజేషన్ కూడా ఇంత పెద్ద స్టెప్స్ లోనే మనం జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కాం అంతే. జస్ట్ మానిటరైజేషన్ అవ్వలేదు ఇప్పుడు అవ్వలేదు. సో అదర్ సబ్స్క్రైబర్ లైక్ అదర్ క్రియేటర్స్ అయితే సింపుల్ గా ఏం లేదు, రోడ్డు మీద చిన్న వీడియోస్ అంటే మేము వాళ్ళకి క్రిటిసైజ్ చేస్తున్నాం అని కాదు, ఏవో సమ్ లైక్ ఇంట్లోనే ఏదో వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళకి బాగానే లైక్స్ వచ్చేస్తున్నాయి, కమెంట్స్ వచ్చేస్తున్నాయి, మానిటరైజేషన్ అయిపోతుంది. వెంటనే మానిటరైజేషన్ అయిపోయిన తర్వాత నుంచి ప్రమోషన్స్ కూడా ఎలాగో తెలిసిందే. చేస్తాం అనుకొని స్టార్ట్ చేసిన కంటెంట్ అంతా వదిలేసి మేము బయటకు వెళ్ళాము ఫ్రెండ్స్, సో బయటకు వెళ్ళి వచ్చాము, మొహం డస్ట్ పట్టేసింది, ఇప్పుడు ట్యాన్ రిమూవ్ కి ప్యాక్ వాడాలి అని ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేసేస్తున్నారు. వాళ్ళ ఓన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మిస్ అయిపోతుంది. మీరు ఛానల్ చూసినట్టయితే మేము 2 years లో కూడా ప్రమోషన్స్ అయితే రాలేదు. డెఫినెట్ గా ఒకవేళ వచ్చినా కూడా మేము మా కంటెంట్ అయితే లూజ్ చేసుకోము. 2 years లో మా కంటెంట్ ఎక్కడా వదిలేదు.
షార్ట్స్ లో మొగుడ్స్ పెళ్ళమ్స్ వస్తాయి అనుకున్నాము, వస్తున్నాయి. మినీ వ్లాగ్స్ ఎందుకు చేస్తున్నామంటే మనకి టిక్ టాక్ పోయిన తర్వాత కొంచెం టైం పట్టింది యూట్యూబ్ లో షార్ట్స్ అలౌ చేయడానికి. షార్ట్స్ వచ్చిన తర్వాత అందరూ మినీ వ్లాగ్ అనుకొని ఒకటి స్టార్ట్ చేశారు. సో ఓకే, మనం ట్రెండ్ ఫాలో అవ్వాలి, యాజ్ అ కాంటెంట్ క్రియేటర్ మనం కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలి కాబట్టి మినీ వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా లెంత్ విషయంకి వస్తే లెంత్ ఎందుకు షూట్ చేయట్లేదు అంటే అసలు 1% కూడా మీ సైడ్ నుంచి మాకు సపోర్ట్ రావట్లా. ముందుగా చెప్పినట్టుగా ఒక లైక్ సరే వీళ్ళకి కొట్టేసాం, అయిపోయింది. ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. మీరు ఒక లైక్ కొట్టేస్తున్నాము అని అంటే మాకు ఒక వీడియో, ఒక 10 minutes వీడియో షూట్ చేసి ఇలా కూర్చొని మాట్లాడేటట్టు అయిపోదు. అది యాక్చువల్గా ఒక 10 minutes వీడియో షూట్ చేయాలంటే మేము రోజంతా కష్టపడి వీడియో షూట్ చేసి దాన్ని ఒక 2 hours కూర్చొని ఎడిట్ చేసి మళ్ళీ థంబ్నెయిల్కి ఒక 2 hours కూర్చొని ఎడిట్ చేయాలి. సో చాలా చిన్న విషయం అయితే అసలు కాదు. ఆల్రెడీ కంటెంట్ క్రియేటర్స్కి అయితే అసలు ఈ విషయం తెలుస్తుంది. కాకపోతే అంతా కష్టపడిన తర్వాత మీరు ఇచ్చే సపోర్ట్ మాకు 1% కూడా ఉండట్లేదు. దాంట్లో అసలు ఏంటది మానిటైజేషన్ గురించి పక్కన పెట్టండి, అసలు కనీసం వ్యూస్, మినిమం వ్యూస్ 2 years ఛానల్ స్టార్ట్ చేసాము అని అంటే కనుక 2 years అయ్యింది అంటే కనుక మినిమం వ్యూస్ రావాలి. అట్లీస్ట్ ఒక 5K 10K వ్యూస్ అన్నా రావాలి ఒక వీడియోకి. మనకి మన ఫాలోవర్సే, మన సబ్స్క్రైబర్సే 5K ఉన్నారంటే అందులో సగం మంది చూస్తున్నారు, 2.5K వస్తుంది అంతే. అది కూడా షార్ట్స్కి. లెంత్కి అయితే అసలు పోనే పోలేదు. లెంత్కి మనకి 1000 దాటి ఒక వీడియో పోయింది, అది కూడా స్టార్టింగ్ లో పెట్టిన వీడియో కదా. స్టార్టింగ్ లో కేరళ చికెన్ అని చెప్పేసి వీడియో పెట్టావు చూడు, అదొకటి 1500 వ్యూస్ వచ్చాయి అంతే. అది 1700 అంతా వచ్చింది. యూట్యూబ్ కోసం కూడా బాగుంటది, మనకి వెళ్ళడం బాగుంటది కదా అని మనం మనాలి వెళ్ళాము, ఢిల్లీ వెళ్ళాము, ఇవన్నీ తిరిగి వచ్చేసి మేము అవి కూడా పెట్టాము. అది అన్ఫార్చునేట్లీ మధ్యలో బ్రేక్ చేస్తాము పెట్టకుండా. సపోర్ట్ రాలేదు మాకు. ఎందుకు 200 వ్యూస్, ఆ 200 వ్యూస్ కోసం ఎందుకు అంత స్ట్రగుల్ అయ్యి ఎడిటింగ్ చేయడం ఎందుకు అని చెప్పేసి మేము మధ్యలోనే సిరీస్ అనేది పోస్ట్ చేయలేదు. ఉన్నాయి ఇప్పటికీ వీడియోస్ కావాలి పోస్ట్ చేయొచ్చు, కానీ ఎందుకు 200 వ్యూస్ 300 కూడా రాలేదు. అన్ని మాక్సిమం 250 వ్యూస్ వచ్చాయి. ఆ వ్యూస్ కోసం ఎందుకు ఇంకా అంతలాగా స్ట్రగుల్ అయ్యి ఎడిటింగ్ చేసి అవన్నీ పోస్ట్ చేయడం అనుకొని చేయలేదు అంతే. మీరు ఇచ్చిన సపోర్ట్ హనీమూన్ సిరీస్ కి ఇది స్క్రీన్ షాట్ పెడుతుంది, స్క్రీన్ షాట్ పెడతాను పక్కన. చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు మాకు. అండ్ మేము లెంత్ వీడియోస్ ఆపేసిన తర్వాత షార్ట్స్లోని మినీ వ్లాగ్స్ స్టార్ట్ చేసాం. మినీ వ్లాగ్స్కి జనరల్గా నేను కొంతమంది ఛానల్ ఫాలో అవ్వాను, అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయిపోయి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా సక్సెస్ అయిపోయారు. బాగానే సక్సెస్ అయిపోయి ఎలా అంటే మినీ వ్లాగ్స్, అసలు వాళ్ళ కంటెంట్ బ్యూటీ కంటెంట్, కానీ మినీ వ్లాగ్స్ చేసేసి పాపులర్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి 20K 30K ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్. నాకు అసలు అర్థం కాదు ఏంటంటే అసలు మా కంటెంట్ దేనికి సపోర్ట్ చేస్తారు మీరు? మీకు మొగుడ్స్ పెళ్ళమ్స్ వీడియోస్ కావాలా, డైలీ వ్లాగ్స్ కావాలా, లేదంటే కుకింగ్ వీడియోస్ కావాలా, మినీ వ్లాగ్స్ కావాలా, ఏం కావాలో అసలు మాకు అర్థం కావట్లా. మీ కమెంట్స్ పెట్టకపోవడం వల్ల మాకు అసలు అర్థమే కావట్లేదు మీకు ఏం కావాలి అనేది. మినీ వ్లాగ్స్ పెట్టాం స్టార్టింగ్లో, వర్కౌట్ అవ్వలేదు. సరే ఓకే, ట్రావెల్ వ్లాగ్స్ షూట్ చేద్దామా, బ్యాంకాక్ పిల్ల చేస్తుంది కదా, అట్లయినా కనీసం ఇప్పుడు చెన్నై చాలా మంది వచ్చి చూడరు కదా, అట్లయినా మనం ట్రై చేద్దామని చెప్పి చెన్నై చుట్టుపక్కల ఊర్లు తిరుగుదామని ఫస్ట్ మేము పాండిచ్చేరి లోకల్లో తిరిగాం. లోకల్లో చూపించాను మీకు 2-3 ప్లేసెస్, దానికి సపోర్ట్ ఇవ్వలేదు. ఓకే పాండిచ్చేరి పోదామని చెప్పి పాండిచ్చేరి వెళ్ళాము ఒక 3 days ట్రిప్ కోసం. వెళ్ళాము పాండిచ్చేరి, షూట్ చేసాము, వీడియోస్ పెట్టాము, సపోర్ట్ చేయలేదు. తర్వాత మైసూర్ వెళ్దామని వెళ్ళాము. మేమేం మా సరదా కోసం మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళట్లే, మీకు చూపించాలి, మీకు యూజ్ అవుతుంది, ఒకవేళ మీరు వెళ్తే మీకు హెల్ప్ అవుతుంది. ఏదో ఒక కంటెంట్ మనం పెడుతున్నాము, కాంటెంట్ క్రియేటర్గా మేము కంటెంట్ పెడుతున్నాము. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు ట్రెండ్, వాళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంది, వెళ్తున్నారు ఇండోనేషియా, బ్యాంకాక్, గోవా, కాశ్మీర్, బాలి వెళ్తున్నారు. ఎందుకు వెళ్ళరు? వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మనకి డబ్బులు కూడా రాలా. అసలు ఒక్క రూపాయి కూడా ఇప్పుడు వచ్చి మేము తీసుకోలేదు. అయ్యే ప్రమోషన్స్ రూపంలో కానీ లేదంటే యూట్యూబ్ రెవెన్యూ రూపంలో కానీ 1 రూపీ కూడా మేము ఇప్పుడు వచ్చి తీసుకోలేదు. మా సొంత డబ్బులు పెట్టుకొని ప్రతి ట్రిప్ మేము ప్లాన్ చేసుకొని మీకు వీడియో షూట్ చేయాలి అని చెప్పేసి మేము మొత్తం మా సిస్టమ్ మొత్తం క్యారీ చేసుకొని మేము వెళ్తున్నాం. వెళ్ళి పెడుతున్నా యాక్చువల్గా ఏంటంటే
డైలీ లాగ్స్ అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ ఆఫీస్కి వెళ్ళిపోతాను, తను రోజు హోమ్ మేకర్ కాబట్టి ఇంట్లోనే ఉంటుంది. సో లాగ్స్ అనే కంటెంట్ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, కాదని అనలేదు. పడుకొని లేసాము, ఇగో ఇది తిన్నాము, ఇదిగో ఇక్కడ ఇలా ఉన్నాము, ఇచ్చేసామని చెప్పేసి మళ్ళీ పడుకుంటామని చెప్పేసి డైలీ లాగ్స్ అని చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ కంటెంట్, బోరింగ్ కంటెంట్ మాకు చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే సింపుల్ డైలీ రొటీన్ అదే కంటెంట్ ఉంటుంది. లెగ్సాము, తిన్నాము, ఇగో ఇక్కడికి వెళ్ళాము, అదిగో అది చూసాము, లేదంటే స్ట్రీట్ బయటకు వెళ్ళి ఫుడ్ తిన్నామని చెప్పేసి చేసేస్తారు, అయిపోయింది, అక్కడితో క్లోజ్ అయిపోద్ది లాగ్. ఆ డైలీ లాగ్స్ మాకు చేయడం ఇష్టం లేక అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి స్పెండ్ చేసి మరి మేము బయటకు వెళ్తున్నాము. ఐదర్ లాంగ్ అవ్వచ్చు, షార్ట్ జర్నీ అవ్వచ్చు, లైక్ దగ్గరలో ఉన్న ప్లేసెస్, అట్రాక్షన్స్ లైక్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా హైదరాబాద్ వెళ్ళాము, మైసూర్ వెళ్ళాము, మళ్ళీ మహాబలిపురం. యాక్చువల్ గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాది ఫ్యామిలీ టైం. యాక్చువల్ గా రెస్టారెంట్ వీళ్ళు అనే వాళ్ళది రెస్టారెంట్ ఓపెనింగ్ అయింది. రెస్టారెంట్ ఓపెనింగ్ కి వెళ్ళాము, ఫ్యామిలీ టైం, మేము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వెళ్ళాము అల్టిమేట్ గా. కానీ అక్కడ మనకి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇంట్లో ఉన్నంత మాత్రమే మనకు వ్లాగ్స్ రావు. మేము ఏం చేసాము, ఓకే ఎలానో వచ్చాం కదా, వెళ్ళి షూట్ చేద్దాము, కొన్ని వీడియోస్ షూట్ చేసి పోస్ట్ చేద్దాము అని అనుకున్నాము. వెళ్ళాము, ఏంటి చార్మినార్ తిరిగాము, చౌమహల్ ప్యాలెస్ తిరిగాము, మ్యూజియంకి వెళ్ళాము, ఇంకా అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళాము, చాలా ప్లేసెస్ తిరిగాం. ఇంత సపోర్ట్ కూడా లేదు, ఇంత కూడా కనీసం. అసలు మీరు ఎందుకున్నారో మాకు అర్థం కాదు. మీకు నిజంగానే మా కంటెంట్ ఇష్టం లేదు అనుకుంటే దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మొహమాటం ఏం లేదు. మాకు జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కావాలి అల్టిమేట్గా. మాకు మీ వల్ల వచ్చే వ్యూ ఇంపార్టెంట్, మీరు ఇచ్చే లైక్ కాదు. మీకు ఇష్టం లేదు అంటే మా కంటెంట్ వదిలేసేయచ్చు, మీరు వీడియోస్ చూడొద్దు, అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పేరుకి 5K మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పుకోవడానికి తప్ప మాకు యూజ్ ఏం లేదు. మాకు నిజంగానే వ్యూస్ అసలు రావట్లేదు. మాకు కంప్లీట్గా చూసుకుంటే మాకు పాపులర్ అయిన వీడియోస్ చూపిస్తాను. అసలు చూడండి, ఫస్ట్ 3 వీడియోస్ అంతే, ఫస్ట్ 3 వీడియోస్. ఈ వీడియో తప్ప 3-digit-Kలో మిగతావన్నీ సింగిల్ డిజిట్. ఇన్ని వీడియోస్ పోస్ట్ చేసాం, అన్ని సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ లో తప్ప అసలు కనీసం అంటే కనీసం ఓవరాల్ గా వీడియోస్ ఇప్పటికి 160 వీడియోస్ దాకా ఉన్నాయి. 154 190 అనుకుంటా, 154 ఓవరాల్ వీడియోస్ 154 వీడియోస్ ఉన్నాయి. సో 154 వీడియోస్ కి మాకు వచ్చిన మాక్సిమం యావరేజ్ గా అన్ని వీడియోకి కూడా 2000-2500 ఈ మాత్రం. అసలు 200 వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. అలా అయితే మైసూర్ వీడియోస్ కి 200, మైసూర్ వీడియోస్ కి అయితే 500 దాటిపోలేదు ఒక్క వీడియో. షార్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, లెంత్ కాదు. లెంత్ మేము లాంగ్ బ్యాక్ చేయడం ఆపేసాము, ఎందుకంటే డైలీ ఇంట్లో లాగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ లేక మేము చేయట్లేదు. ఇన్ కేస్ ఒకవేళ బయటకి ఎప్పుడైనా వెళ్ళినట్టయితే ఈసారి నుంచి డైలీ లాగ్స్ కూడా మేము కవర్ చేస్తాం, ఫుల్ లెంత్ వీడియోస్. సో ఓన్లీ వన్ థింగ్, సో కన్క్లూజన్ ఇప్పుడు నేను ఇప్పటివరకు చాలా అనేసాం. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే, సో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూడండి, నచ్చితే షేర్ చేయండి, కామెంట్ కూడా అందులో మర్చిపోకుండా ప్రతి వీడియోలోని ఏదో ఒక కామెంట్, ఏదో ఒక కామెంట్, ఎమోజీ, గుడ్, హ్యావ్ టు ఇంప్రూవ్, నైస్, ఏదో ఒకటి చిన్న కమెంట్ అయినా ఒక కమెంట్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మేము ఎందుకు కమెంట్ షేర్ అనుకొని ఎక్కువ ప్రెషర్ పెడుతున్నాము అంటే, అట్లీస్ట్ ఒక కమెంట్, ఒక షేర్ వచ్చింది అనుకోండి, వీడియో బాగుంది అని చెప్పేసి యూట్యూబ్ అల్గారిథం కన్సిడర్ చేసుకొని కొంతమందికి 10 members, 15 members or 100 members కి సజెస్ట్ చేస్తుంది. సో దట్ ఆ సజెస్ట్ చేసిన వాళ్ళలోనే అట్లీస్ట్ ఒక 1/2 member చూసినా మాకు కొన్ని వ్యూస్ పెరుగుతాయని చెప్పేసి మా ఇంటెన్షన్, అంతకు మించి ఇంకేం కాదు. సో దట్ గోయింగ్ ఫార్వర్డ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ హోప్ 2 years పట్టింది 5K రావడానికి, 1 month లో 10K అయిపోవాలి, అంతా మీ చేతిలోనే ఉంది. దయచేసి ఇప్పటి నుంచి అయినా మా కంటెంట్ ని సపోర్ట్ చేయండి. మేమంతా వర్స్ కంటెంట్ అయితే చేయట్లేదు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము, క్వాంటిటీ కూడా మెయింటైన్ చేస్తాము. ఇంకా నుంచి ఆల్రెడీ మీరు చూసారు, మైసూర్ ముందు నుంచి కూడా కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తానే ఉన్నాయి, ఒక్కరోజు కూడా ఆపకుండా. సంక్రాంతి వీడియోస్ అయితే మేము చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వీడియోస్ స్టార్ట్ చేసాము. 3 days కంటిన్యూస్గా షూట్, ఎడిట్. నేను నైట్ ఎన్ని గంటలకమ్మా నేను నైట్ ఎడిట్ చేశాను వీడియోస్, అవి 1:32 అంత నైట్ అప్పుడు నేను వీడియోస్ ఎడిట్ చేసి షెడ్యూల్ కొట్టుకొని మార్నింగ్ పోస్ట్ అయిపోవాలి, ఇది పండగ కంటెంట్ పండగలోనే పోస్ట్ అయిపోవాలని చెప్పి మేము ఆ టైంలో కూడా
షూట్ కంప్లీట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని మీకోసం పోస్ట్ చేస్తే మీరు ఏం చేశారు 700 వ్యూస్ 5000 మెంబర్స్కి 700 వ్యూస్ వాహ్ సూపర్. కాబట్టి ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి మా సబ్స్క్రైబర్స్ అని చెప్పుకునే మీరు మా కంటెంట్ నచ్చితేనే మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా కంటెంట్ నచ్చితేనే వీడియో చూడండి, వీడియో నచ్చితే డెఫినెట్గా కమెంట్ అయితే పెట్టండి. మీ ద్వారా వేరే వాళ్ళు చూడాలి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఉంటుంది మొగుడు స్పెలమ్స్లోని. అండ్ అప్కమింగ్లో ఇంకొంత కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాము. వీలైతే గెస్ట్ చేయండి, షార్ట్స్లో వస్తుంది ఆ కంటెంట్, షార్ట్లో పెడదాం. గెస్ట్ చేయండి కంటెంట్ ఏంటి చేయబోతున్నాం అనేది. షార్ట్లో డైలీ ఒక షార్ట్, డైలీ మార్నింగ్ ఈవినింగ్ షార్ట్స్ లాగా రావచ్చు మోస్ట్లీ. సో గెస్ట్ చేసి చెప్పండి ఆ కంటెంట్ ఏమి ఉండబోవచ్చు అని చెప్పేసి. సో ఇంకా ఇదన్నమాట మ్యాటర్. అంటే ఇంకా బిహైండ్ ద సీన్స్ ఎవరికైనా ఇష్టం అని అనిపిస్తే కనుక మాకు చెప్పండి. బికాస్ బిహైండ్ ద సీన్ వీడియోస్ మాకు చాలా వస్తాయి. మేము ఇద్దరమే చేసుకుంటాం కదా వీడియోస్, మాకు చాలా ఫన్నీ వీడియోస్ ఉంటాయి అన్నమాట బిహైండ్ ద సీన్స్. ఒకవేళ అవి కూడా ఇష్టం అయితే కనుక నాకు కమెంట్స్లో చెప్తే నేను డెఫినెట్గా అవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా ప్రతి వీడియో దగ్గర. లేదంటే ఒక లెంతే చేసేద్దాము, ఏముంది తప్పే ఉంది. సో ఇంకా ఫైనల్గా మేము సైనింగ్ ఆఫ్ అన్నమాట. ఇంకా ఇదే మేము చెప్పాలనుకుంటున్నాము. 5K ఫాలోవర్స్ అనేది మాకు నథింగ్, జస్ట్ హాఫ్ స్టెప్, ఫుల్ స్టెప్ కూడా కాదు. 10K వచ్చుంటే ఫుల్ స్టెప్ అవుద్ది, హాఫ్ స్టెప్ అనమాట. ఇది ఒక హాఫ్ స్టెప్ ముందుకు వెళ్ళాం మనము. సో 2 years పట్టింది. ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి పాయింట్స్ అన్నీ. ఎంగేజింగ్గా ఉండండి సబ్స్క్రైబర్స్తో. మేము ఎంత ఎంగేజింగ్గా ఉన్నా సరే వాళ్ళు మాతో ఉండట్లేదు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మనం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు కామెంట్ పెడితే మనం కూడా రిప్లై ఇద్దామని. నేను అందరికీ రిప్లై ఇస్తున్నాను, చూసుకుంటున్నారో లేదో. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అన్నయ్య అలా, అన్నయ్య ఇలాగా, అదా ఇదా అనుకొని నేను కూడా మీతోటి రిప్లై ఇస్తున్నాను. కానీ ఎవరు రిప్లై ఇవ్వట్లేదు, అసలు కామెంటే చేయట్లేదు రిప్లై ఇవ్వడానికి. సో దయచేసి కమెంట్స్ పెట్టండి, వీడియో షేర్ చేయండి. మీరు మాకు ఇచ్చే లైక్ మాకొద్దు, మీరు మాకు ఇచ్చే వ్యూ మాత్రమే మాకు కావాలి. అదే మాకు పెద్ద సపోర్ట్. సో ఇదన్నమాట. నెక్స్ట్ చాలా మంది హోమ్ టూర్ అనుకొని అడిగారు కదా. సో హోమ్ టూర్ కూడా షూట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫర్దర్గా ఆ వీడియోస్ కూడా వస్తాయి లెంత్ వీడియోస్లోని. డెఫినెట్గా మిస్ కాకుండా చూడండి. ఒక బిగ్ అప్డేట్ కూడా ఉంది, లైఫ్ అప్డేట్, ఒక బిగ్ లైఫ్ అప్డేట్ కూడా ఉంది. అది కూడా గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 5K ఫాలోవర్స్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ యాజ్ యూజువల్. మా కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, ఒక షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ థాట్స్. ఎందుకు? సో ఇదన్నమాట ఈ వీడియో. ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నాను, ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఫర్గెట్ చేయకుండా అస్సలు మర్చిపోకుండా కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. ఓకే, సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.